నమస్తే అండి. ఇంటి పనులన్నీ అయిపోయేసరికి సాయంత్రానికి శక్తి మొత్తం పోయి చిరాగ్గా అనిపిస్తుందా? పిల్లలు ఆడుకోవడానికి పిలిచినా కూడా మీకు ఓపిక అనేది ఉండట్లేదా? ఈ సమస్య అనేది మనకి ప్రతి గృహిణికి ఉంటుందండి. అందుకే 2026 2026లో మనం ఈ అలసటను ఓడించాలి. మనము డల్ అయితే ఇల్లంతా కూడా డల్ అవుతుంది కాబట్టి రోజంతా ఎనర్జెటిక్‌గా, హుషారుగా ఉండటానికి పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో చేయగలిగే 5 సింపుల్ చిట్కాలు ఈరోజు మనం తెలుసుకుందాము. మీరు ఏ టైంలో ఎక్కువగా అలసిపోతారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందులో మొదటి చిట్కా ఏంటంటే నీరు. మనం రాత్రంతా నిద్రపోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లు తాగడం అనేది చాలా ముఖ్యమండి. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా నిమ్మకాయ రసం లేదా మీరు ఒక నిమ్మకాయ రసం తేనె అలా కలిపి తీసుకోండి. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి మీరు వెంటనే ఎనర్జెటిక్గా అవుతారన్నమాట. టీ కాఫీని కొద్దిగా పక్కన పెట్టండి. రోజులో 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా నీరు తాగడం అనేది అలవాటు చేసుకోండి. సో నీరు అనేది చాలా ఇంపార్టెంట్. అది మొదటిదన్నమాట. ఇక రెండవది ప్రోటీన్ అల్పాహారాన్ని ఎప్పుడు దాటివేయకండి. చాలామంది హడావిడిలో ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తారు లేదా టీ కాఫీ మాత్రమే తాగుతారు. కానీ శక్తికి ఇదే ముఖ్యమైన ఇంధనం అండి. ఎందుకంటే మీరు తినే అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్స్ కానీ పప్పులు కానీ ఇంకా అంటే నార్మల్గా మొలకెత్తిన గింజలు కానీ పెరుగు లేదా పల్లీలు ఇలా ప్రోటీన్ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది కాబట్టి మీకు మధ్యాహ్నం వరకు ఆకలి అనేది అలసట అనేది కాకుండా ఉంటుంది. ఇక మూడవది, మనకు వ్యాయామం చేయడానికి గంటల సమయం అనేది దొరకకపోవచ్చు. అందుకే మైక్రో వర్కౌట్స్ చేయాలి. అంటే ఏంటంటే ప్రతి గంటకు ఒక్కసారి మీ పనుల మధ్యలో ఒక 5 మినిట్స్ కేటాయించండి. నార్మల్గా కిచెన్లో మనము నిలబడి చేస్తూ ఉంటే ఒక 10 టైమ్స్ చేతులను స్ట్రెచ్ చేయండి. పిల్లలతో ఆడుకున్నప్పుడు డ్యాన్స్ చేయండి. సో ఇలా మనం ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చోకుండా నిలబడి నడవడం అనేది ఇలా చేయండి. ఇలా చిన్నపాటి కదలికల వల్ల మీ రక్త ప్రసరణను పెంచి శక్తిని మనకి అందజేస్తుంది అన్నమాట. ఇక నాలుగవది ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య మీకు ఎక్కువగా అలసట అనిపిస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉంటాం కదా. సో అది నార్మలే. దానికి ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ చిన్న కునుకు, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి లేదా నిద్రపోండి. సో మీకు గంటలు పడుకోవద్దండి. ఒక 15 మినిట్స్ అలా ఒక చిన్న పవర్ నాప్ తీసుకోండి 15 to 20 మినిట్స్. సో నిద్ర మీ మెదడును మరియు శరీరాన్ని రీబూట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ పడుకుంటే మళ్ళీ బద్ధకం అనిపిస్తుంది, గుర్తుంచుకోండి. ఇక ఐదవది, రోజంతా శక్తిగా ఉండాలంటే రాత్రి అనేది నాణ్యమైన నిద్ర చాలా అవసరం అండి. నిద్రకు అడ్డుపడేది ముఖ్యంగా మన మొబైల్ ఫోన్. పడుకోవడానికి కనీసం 30 మినిట్స్ ముందు ఫోనుని పక్కన పెట్టండి. దాని బదులు ఏదైనా పుస్తకం చదవండి లేదా ఏదైనా శ్వాసకు సంబంధించినవి ప్రశాంతమైన వ్యాయామాలు చేయండి. అలా మనం మంచి నిద్ర మన మరుసటి రోజుకి ఉదయానికి మనకు రెట్టింపు ఎనర్జీని ఇస్తుందండి. సో ఇలా ఈ 5 టిప్స్ పాటించండి. ఆరోగ్యమే అతిపెద్ద సంపదగా 2026లో మార్చుకుందాం. ఈ 5 చిట్కాలను రేపటి నుంచే పాటించడం మొదలు పెట్టండి. మీరు రోజంతా ఎంత తేడాను గమనిస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టార్ట్ చేశాక ఈ 5 టిప్స్లో ఏది మీరు మొదటగా స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.